నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మోంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతులు ప్రభుత్వం ఆదుకుంటుంది. జిల్లా కలెక్టర్ నాగరాణితో కలిసి ఉండి మండలంలో పొలాలను పరిశీలించిన డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు. ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజుతో కలిసి తుఫాను ప్రభావిత వరి చేలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. తుఫాను కారణంగా నష్టపోయిన ఆక్వా రైతులను, వరి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ PVL. ఇంటింటా గాయత్రి మంత్రం పఠించాలి. పెదమీరంలో 108 కుండముల జ్ఞాన గాయత్రి మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. మోంతా తుఫాను వల్ల దెబ్బతిన్న పంట పొలాల రైతులను ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురాం కృష్ణంరాజు అన్నారు. ఉండి మండలం వాండ్రం గ్రామం FCI గొడౌన్స్ వద్ద నేల కొరిగిన వరి చేను కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వరరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు, సర్పంచుల ఛాంబర్ మండల అధ్యక్షుడు వెంకటకృష్ణ, ఏడీఏ జీవన్ ప్రతాప్, తహసీల్దార్ నాగార్జున, పాలకోడేరు సహకార సంఘ అధ్యక్షుడు కొత్తపల్లి నాగరాజు, డీసీ చైర్మన్ ఫణిబాబులతో కలిసి బుధవారం సాయంత్రం పరిశీలించారు. క్షేత్రస్థాయిలో డ్రైనేజీ సమస్యతో 50 ఎకరాల్లో పంటకు తలెత్తిన ఇబ్బందులు ఉపసభాపతి దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. అనంతరం రఘురాం కృష్ణంరాజు మాట్లాడారు. పంట మురుగు కాలువలపై కొందరి స్వార్థంతో పాల్పడిన ఆక్రమణలతో వరి రైతులు నష్టపోతున్నారన్నారు. నియోజకవర్గంలో 80% ఆక్రమణలు తొలగించామని, మిగిలిన 20% 2 నెలల్లో తొలగిస్తామని చెప్పారు. ఉండి మండలం వాండ్రం గ్రామంలో కొంత భాగం వరి పంట దెబ్బతింది అన్న సమాచారంతో కలెక్టర్ మేడం గారు, నేను ఇక్కడ విజిట్కి రావటం జరిగింది. ఆ రైతుతో మాట్లాడి, వ్యవసాయ శాఖాధికారులతో కూడా మాట్లాడి, ఈ ఇబ్బంది రావటానికి ఉన్న ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకోవటం జరిగింది. ఇక్కడ ఉన్న 900 ఎకరాల్లో సుమారు ఒక 50 ఎకరాల వరకు రైతులకి ఈ రకంగా ఇబ్బంది వచ్చింది. సమస్య ఏంటో తెలిసింది. తుఫాను కారణం అయినప్పటికీ కూడా ఎన్నో చోట్ల డ్రైనేజ్ వ్యవస్థనంతా సరి చేసుకుంటూ వెళ్ళాం. కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు, చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తి కొంత యాకరేజ్కి ఇబ్బంది వచ్చింది. ఇటువంటివి నియోజకవర్గ వ్యాప్తంగా, అలాగే జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఆక్రమణల వలన, డ్రైన్లు కాలవల ఆక్రమణల వలన రైతులు ఇబ్బంది పడుతున్నారో, కొంతమంది ప్రజల స్వార్థానికి రైతులు మనం తింటున్నామంటే రైతులే మూల కారణం. వెన్నుముక రైతు అని మనం ఎన్నో కౌరులు చెప్తూ ఉంటాం. కానీ ఆ రైతుకున్న కష్టాన్ని పట్టించుకోకుండా కొంతమంది ఆక్రమణదారుల వలన రైతులు ఇబ్బంది పడతాం అనేది కరెక్ట్ కాదు. కలెక్టర్ గారు కూడా సంబంధిత అధికారులు, తహసీల్దార్ గారికి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. రాబోయే 2 నెలల్లో ఇప్పుడు సుమారు 80% ఆక్రమణలన్నీ తొలగించడం జరిగింది. ఆ మిగిలిన దాన్ని కూడా పూర్తిగా 100కి 100% ఎటువంటి ఆక్రమణలో డ్రైనేజీలు కానీ, కాలువలు కానీ ఎటువంటి ఆక్రమణలో లేని నియోజకవర్గంగా ఉండి నియోజకవర్గాన్ని చెయ్యాలి. దీని మోడల్లో అన్నీ కూడా ఇదే మార్గంలో ఉండాలి అనే దాని మీద మేము పట్టుదలగా చేయటం జరుగుతుంది. రాబోయే 2 నెలల్లో మీడియా మిత్రులు కూడా, మీరు కూడా ఎక్కడైనా రైతులకు ఏమన్నా కష్టం ఉంటే చాలామంది మాకు చెప్తున్నారు. ఇంకా ఏదన్నా ఉంటే మీరు కూడా డ్రైన్స్ కానీ, కెనాల్ కానీ ఆక్రమణలు ఉంటే మీరు కూడా కలెక్టర్ ఆఫీస్కి కానీ, నా ఆఫీస్కి కానీ తెలియచేస్తే
ఇమ్మీడియట్గా అటెండ్ అవుతాం. నెక్స్ట్ ఎంత వర్షం వచ్చినా, పెద్ద గాలి వచ్చినప్పుడు మనం ఏం చేయను, ఎంత వర్షం వచ్చినా సరే రైతుకి కష్టం కలగకుండా ఏం చేయాలి. అలాగే కొంతమంది కౌలు రైతులకు కూడా కార్డు ఇవ్వటంలో యజమాని పర్మిషన్ ఉన్నా లేకపోయినా కార్డు ఇవ్వాలి అన్న రూల్ వచ్చింది. సో ఎవరికి కూడా ఈ కౌలు కార్డు ఇవ్వటంలో ఇబ్బంది లేకుండా రేపు రాబోయే పంట సీజన్ దగ్గర నుంచి ఇబ్బంది లేకుండా ఉండేలాగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పంట నష్టం అంచనాలను ప్రభుత్వానికి సమర్పించి నిబంధనల మేరకు రైతులకు సహాయం అందించేలా కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. గురువారం తాడేపల్లిగూడెం మండలంలోని కృష్ణాయపాలెం, పెంటపాడు మండలంలోని రావుపాడు, గణపవరం మండలంలోని చిలకంపాడు గ్రామాల్లో నేలకొరిగిన పంట పొలాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంలో రైతులు తమ ఆవేదన తెలియజేసుకున్నారు. వేలాది ఎకరాల్లో పంట నష్టపోయామని, ప్రస్తుతం వరి పొట్ట దశలో ఉందని, పంట తయారైన తర్వాత యంత్రం ద్వారా కోయడం సాధ్యం కాదని, మనుషుల ద్వారా కోయిస్తే చాలా ఖర్చు అవుతుందని వాపోయారు. సుమారు 40% దిగుబడిని కోల్పోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పందిస్తూ రైతులకు ధైర్యం చెప్పారు. రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిబంధనల మేరకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. ఎవరూ అధైర్యపడవద్దని, ప్రభుత్వం దీనిపై ఆలోచన చేసి సముచిత పరిష్కారం చేస్తుందన్నారు. ఈ రోజు కూడా అగ్రికల్చరల్ ప్రిన్సిపల్ సెక్రటరీ జిల్లా కలెక్టర్తో రివ్యూ చేయడం జరిగిందన్నారు. ఏదైతే ఎన్యూమరేషన్ చేయాల్సి ఉందో 5 రోజుల్లాగా పూర్తి చేసి సమర్పించాలని ఆదేశించడం జరిగిందన్నారు. ప్రతి వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది అందరూ కూడా ఇదే పనిలో నిమగ్నమై ఎన్యూమరేషన్ చేస్తున్నారని, ఖచ్చితంగా నష్టపోయిన రైతులందరికీ అవసరమైన మేర సహాయాన్ని అందించడానికి మన ముఖ్యమంత్రి ప్రభుత్వం ముందుంటుందని తెలియజేశారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, వాస్తవంగా తడిసిన ప్రతి గింజను కొనడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని, తాను ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడడం జరిగిందన్నారు. కొనుగోలుకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేయమని వారు చెప్పారన్నారు. రైతులెవరూ అధైర్యపడవద్దని, ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు ప్రత్యేక స్థానం ఉందని, వారికి ఇబ్బంది కలిగినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తప్పకుండా తగు న్యాయం చేస్తారని రైతులకు భరోసా ఇచ్చారు. ఉంగుటూరు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పర్యటించి మునిగిపోయిన పొలాలను పరిశీలించారు. ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, తాడేపల్లిగూడెం ఆర్డీఓ కాతీబ్ కౌసర్ బానో, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, జిల్లా సహకార శాఖ అధికారి మురళీకృష్ణ, తాడేపల్లిగూడెం స్పెషల్ ఆఫీసర్ జీవీకే మల్లికార్జునరావు, సివిల్ సప్లైస్ ఎండీ ఇబ్రహీం, తహసీల్దార్లు ఎం సునీల్ కుమార్, రాజరాజేశ్వరి, వ్యవసాయ శాఖ అధికారులు, సొసైటీ చైర్పర్సన్ ములగల శివకేశవ, స్థానిక నాయకులు వలవల బాబ్జీ, ఆకాశపు స్వామి, డాక్టర్ పద్మనాభుని మురళీమోహన్, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మన సైక్లోన్ వచ్చినప్పుడు, మంతా సైక్లోన్లో ఇబ్బంది పడుతున్న ప్రజానికానికి సహాయం చేసిన సురేష్ గారు, శివగారు మరియు వారి యొక్క మిత్ర బృందం అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఎప్పుడైతే ముంతా తుఫాను వస్తుంది అని చెప్పేసి ఐఎండీ అడ్వైజరీస్ ఇవ్వడం మొదలుపెట్టారు, అప్పటి నుంచి కూడా గౌరవ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ప్రతి గంటకి కూడా అధికారులతోటి రివ్యూ చేస్తూ ఉన్నారు. ఈ గత 3 రోజులుగా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీరు చూస్తూ ఉంటే ఫీల్డ్లోనే ఉన్నారు. ఎవరు కూడా నిద్రపోలేదు. సహాయ చర్యలు ముమ్మరంగా చేయడం చేపట్టింది. అయితే తుఫాన్కి వచ్చే నష్టాన్ని ఎంతవరకు తగ్గించడానికి అంత ప్రయత్నం చేసి చాలా వరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కాపాడినప్పటికీ కూడా రైతులు చాలా కొంత ఇబ్బంది పడింది. కొంత పంట పాలు పోసుకునే స్థితిలో ఉన్న వరి కంకులన్నీ కూడా భూమి మీద పడిపోవడం జరిగింది. వారందరికీ కూడా ప్రభుత్వం ఈరోజు కూడా ఇప్పుడు కూడా రైట్ నౌ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాకు రివ్యూ చేస్తూ ఉన్నారు. ఏదైతే ఎన్యూమరేషన్ చేయాల్సింది టైం మామూలుగా అయితే 5 days ఇస్తారు, అది తొందరగా 2 daysలోనే ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసి నివేదికని గవర్నమెంట్కి సబ్మిట్ చేయమన్నారు. ప్రతి అగ్రికల్చర్ ఆఫీసరు, విఏఓస్, ఏడీస్, జేడీస్ అందరూ కూడా అదే ఒక ముఖ్యమైన పనిగా పెట్టిన ఎన్యూమరేషన్ చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి శ్రమించి రైతులకి నష్టపోకూడదు అనేది ప్రభుత్వ ఆలోచన. ఖచ్చితంగా వారికి అవసరమైన మేరకు సహాయాన్ని అందించడానికి మన సీఎం గారు ప్రభుత్వం ముందుంటుందని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అంతా కూడా మొదలవుతూ ఉంది. దానికి కూడా ప్రభుత్వం అంతా పండించిన బియ్యము, అంతా కూడా వరి అంతా కూడా
ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది, రైస్ మిల్స్ పంపించడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే ఫ్లడ్ విక్టిమ్స్ ఉన్నారో వారికి గవర్నమెంట్ జీవో ఇచ్చారు. దాని ప్రకారం ప్రతి కుటుంబానికి 25 కేజీల రైస్, కేజీ కందిపప్పు, 1 కేజీ ఆయిల్, 1 కేజీ బంగాళదుంపలు, కేజీ షుగరు, 1 కేజీ ఉల్లిపాయలు పంచమని చెప్పేసి ఉత్తర్వులు వచ్చినాయి. దానికి అనుగుణంగా ఉత్తర్వులు వచ్చిన వెంటనే కూడా మన జిల్లాలో పంచడానికి అన్ని ఏర్పాట్లు జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. వారందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ ఈ రోజు నుంచి మొదలవుతుంది. ఈరోజు కష్టాల్లో ఉన్నప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 24 గంటలు కూడా యంత్రాంగం ప్రజల మధ్యలో ఉండి మొట్టమొదటిసారి ఇవాళ తుఫాను నష్టం తప్పొచ్చు, కానీ చాలా పొలాలు పడిపోయి నష్టం జరిగింది. ఈ నష్టాన్ని అంచనా 5 రోజులు ఇమ్మని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారు అన్ని చోట్ల విజిట్ చేసి అన్ని కాన్స్టిట్యూన్సీలు విజిట్ చేసి రిపోర్ట్ పంపిస్తూ ఉన్నారు. ఈ రైతులకి తగిన న్యాయం చేసే వరకు ఈ ప్రభుత్వం నిద్రపోదు. ఎందుకంటే మీరు చూశారు, తుఫాను వచ్చినప్పుడు చాలామంది ముఖ్యమంత్రులు ఉంటారు, కానీ మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, వాళ్ళతో పాటుగా ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు అందరినీ డ్యూటీలు వేసి ఎమ్మెల్యేస్ని, మంత్రుల్ని అందరినీ కూడా నిరంతరం 24 అవర్స్ డ్యూటీ చేయించిన ఘనత ఈ ప్రభుత్వం దక్కుతుంది ప్రజల కోసం. ఇది గొప్ప అని కాదు, నిజంగా మనకు నష్టం జరగలేదు. దేవుడి దైవాలు మన అందరూ 100 దేవుళ్ళు కోరుకున్నాం ఇలా ఏ నష్టం జరగకూడదు, రైతు పొట్ట మీద ఉన్న ధాన్యం ఇవాళ పోతుందని చెప్పి. కానీ దానికి దేవుడు అదృష్టం కొలిది మన కాన్స్టిట్యూన్సీలో నష్టాన్ని కొంచెం తగ్గే విధంగా చేలు పడిపోయినాయి, దాంట్లో 40% నష్టం జరుగుతుందని చెప్పి కూడా కలెక్టర్ గారికి ఇక్కడున్న రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఏదైతే పడిపోయిన ధాన్యం ఉందో ఆ ధాన్యం కొయ్యాలంటే 4 గంటలు పడుతుంది. హార్వెస్టింగ్ మిషన్కి హార్వెస్ట్ చేయాలంటే దానికి ఖర్చులు ఎక్కువ అవుతాయి, మా కోత కూలికి దానికి సరిపోద్దని రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు. గ్యారంటీగా డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఇవన్నీ కూడా అంచనా వేసి మీ అందరూ కూడా డబ్బులు వచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది. అందుకే కలెక్టర్ గారు ఈరోజు అన్ని చోట్ల కూడా స్వయంగా ఫీల్డ్లోకి వెళ్ళి ఇవాళ 4 కాన్స్టిట్యూన్సీలు ఆవిడ ప్రోగ్రాం పెట్టుకున్నారు. అందులో మొట్టమొదటి తాడిపూడి వచ్చి, అంతేకాకుండా నిరాశ్రయిన పేదలందరికీ ఈ 2-3 రోజులు పనులకి వెళ్ళకపోతే వాళ్ళు ఎలా భోజనం చేస్తారని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఎవరైతే ఈ పునరావాస కేంద్రాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేషన్, అంతేకాకుండా నిత్యావసర వస్తువుల్ని, కూరగాయలని ఇచ్చే బాధ్యతని ప్రభుత్వం తీసుకుంది. ఇవన్నీ కూడా మీకోసం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, మనం తీర ప్రాంతాల్లో ఉన్నాం, ఎక్కువ మనకి నష్టం జరుగుతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఆదుకునే ప్రభుత్వం, అంతకుముందు జగన్మోహన్ రెడ్డిని కూడా మీరు చూశారు, పరదాల మధ్యలో వచ్చి హెలికాప్టర్ మీద చూసి వెళ్ళిపోతుంది తప్ప ప్రజల మధ్యలోకి వచ్చిన ముఖ్యమంత్రిని మీరు చూడలేదు. నిన్న చూశారు మీరు, నిన్నే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం, ఆయనేమో అమలాపురం, ఇవన్నీ రైతుల మధ్యలోకి వెళ్ళి రైతుల కష్టాన్ని తెలుసుకుని ఏ రకంగా మీకు నష్టాన్ని భర్తీ చేయగలం అనేది ఆలోచన చేస్తూ ఉంది ప్రభుత్వం. తుఫాను కారణంగా నష్టపోయిన ఆక్వా రైతులను, వరి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వైసీపీ ఉండి నియోజకవర్గ కన్వీనర్ పీవీఎల్ నరసింహరాజు డిమాండ్ చేశారు. గురువారం ఆక్వీడు మండలం మందపాడు గ్రామంలో తుఫాను కారణంగా ముంపుకు గురైన వరి చేలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వైసీపీ మండల అధ్యక్షులు నంద్యాల లక్ష్మీ సీతారామయ్య మాట్లాడుతూ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి ఇన్పుట్ సబ్సిడీ వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐబీఎంవరం సర్పంచ్ గాలి సామ్రాజ్యంతో పాటు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి ఉండి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా వరి చేలు బాగా దెబ్బతిన్నాయి. మరి ఈ సందర్భంగా మనం మందపాడు గ్రామానికి చెందిన ఈ చేలు చూడటానికి రావడం జరిగింది. మరి ఈ మోకాళ్ళ నీతిలో మునిగి ఈ పంట ఎందుకు పనికి రాకుండా పాడైపోయింది కాబట్టి రైతులు బాగా దెబ్బతిన్నారు. మరి ఈ వివరాలన్నీ కూడా ప్రభుత్వం సేకరించి ఎవరైతే నష్టపోయారో రైతులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలి ఇమీడియట్గా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైతు భరోసా లేదు, ఏదో ఉదు మంత్రంగా ఇచ్చామన్న పేరుగా ఇచ్చారు తప్పించి రైతులు ఎవరికి కూడా పూర్తిగా 20,000 రూపాయల రైతు భరోసా రాలేదు. అయినా అప్పు చేసి ఇలా వ్యవసాయం చేస్తున్న రైతులందరూ కూడా ఈ తుఫాను వల్ల పూర్తిగా దెబ్బతిన్నారు. కాబట్టి ప్రతి రైతుకి కూడా మీరు ఏదైతే ఇదివరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాగా తుఫాను వచ్చి నష్టపరిహారం కావాలన్నప్పుడు మీరు చెప్పిన వ్యవసాయానికి ఎకరానికి 20,000, కమర్షియల్ క్రాప్ అయితే 50,000 ఇవ్వాలని చెప్పి మీరే ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. మరి ఇవాళ మీ ప్రభుత్వంలో ఇవాళ రైతులందరూ కూడా నష్టపోయారు కాబట్టి రైతు భరోసా కూడా సంపూర్ణంగా అందలేదు. కాబట్టి మీరు తక్షణమే ఏవైతే పోయినాయో మీరు అన్నీ కూడా వివరాలు సేకరించి ప్రతి రైతుని కూడా ఆదుకోవాలి. మీరు చెప్పినట్టుగానే ప్రతి రైతుకి ఎకరానికి 20,000 కాడికి
అగ్రికల్చర్ వ్యవసాయానికి, అలాగే కమర్షియల్ క్రాప్లో అయితే 50,000 రూపాయలు చొప్పున వెంటనే నష్టపరిహారం ఇప్పించి మీరు ఏదైతే ఆ రోజు చెప్పారో దాన్ని మీ మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఉండి మండలం 4 మండలాల్లో కూడా రైతులందరూ కూడా బాగా దెబ్బతింటడం జరిగింది. మరి అందరినీ కూడా మీరు తప్పనిసరిగా ఆదుకోవాలి. అలాగే కూడా ఈ విపరీతమైన ఈ వర్షాలు ఈ గాలుల వల్ల కరెంట్ లేక ఆక్వా రైతులు కూడా చాలా ఇబ్బంది పడి చాలామంది అత్యవసరంగా పట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మరి అందరి ఆక్వా రైతులకు కూడా మీరు కూడా పూర్తిగా ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పివి నరసింహరాజు గారు మన ఉండి నియోజకవర్గంలో ఈ మోందా తుఫాను సందర్భంగా పొలాలన్నీ మునిగిపోవడం జరిగింది. ఈ సందర్భంగా మన ఆకివీడు మండలం మందపాడు గ్రామానికి చెందిన ఈ వరి చేలను చూడటం జరిగింది. ఇది పొట్ట దశలో ఉన్నాయి. పొట్ట దశలో ఉంటే కనీసం ఒక 3 అడుగులు 4 అడుగులు లోతు నీళ్లు ఉండటం వల్ల ఈ పొట్ట అంతా కుళ్ళిపోతుంది. కంకి కూడా ఏమి రాదు. ఇంకా ఈయన సరే అవి తొప్పలైపోతాయి. కాబట్టి ఈ విపరీతమైన నష్టం రైతుకి, పంటకి నష్టం జరుగుతుంది. గతంలో మా ప్రభుత్వంలో ఎప్పుడైనా సరే నష్టం జరిగిన వెంటనే ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్లు కానీ అన్నీ వచ్చాయి. ఈరోజు వ్యవసాయ అధికారులు కూడా ఆలస్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎందుచేతనంటే ఇన్సూరెన్సులు సగం మందికి ఇంకా ఆన్లైన్ అవ్వలేదని తెలియవచ్చింది. చాలామంది రైతులు మాతో చెప్పడం జరిగింది. ఈ వ్యవసాయ అధికారులు కూడా ముద్దు నిద్రలో ఉన్నారు. ఎందుకు మరి అర్థం అవ్వట్లేదు. ఈ ప్రభుత్వం మరి వారి మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ పంట నష్టం ఎంత జరిగింది, ఏ విధంగా ఏ పొలంలోకి ఎంత నష్టం జరిగింది, ఏ రైతుకి ఎంత నష్టం జరిగింది కూడా వివరాలు చెప్పాలి వ్యవసాయ అధికారులు. వ్యవసాయ అధికారులు ఈ నిన్న కానీ మొన్న కానీ అసలు ఎక్కడ ఈ వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్ళి పరిశీలించడం జరుగుతుంది కూడా ఎక్కడ వ్యవసాయ అధికారి ఆకివీడు మండలంలో జరగలేదు. కాబట్టి వ్యవసాయ అధికారులు కూడా వెంటనే స్పందించి నష్టపోయిన రైతులకి నష్టపరిహారం ఇచ్చేందుకు ఆన్లైన్లో మొత్తం అంతా చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా నరసింహరాజు గారు చెప్పినట్టు ఈ వ్యవసాయంతో పాటు ఆక్వా రైతులు కూడా కుదేలైపోయారు. ఈ వర్షాలకి వైరస్ ఎక్కువ సోకి 20 నుంచి 30 రోజుల లోపు ఉన్న పిల్లలంతా వైరస్గా చనిపోవడం జరిగింది. కాబట్టి ఆక్వా రైతులు కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. ఈ ప్రభుత్వంలో అతివృష్టి కానీ అనావృష్టి కానీ జరుగుతుంది. ఇప్పుడు అతివృష్టి వల్ల మొత్తం ఈ అంత వ్యవసాయం కానీ ఈ ప్రతి రంగం కూడా కుదిరైపోయింది. కాబట్టి నరసింహరాజు గారు చెప్పినట్టు మా ఎకరానికి 20,000 చొప్పున ఇన్పుట్ సబ్సిడీ, అదేవిధంగా ఇన్సూరెన్స్లు కూడా ఇప్పించి రైతన్న కన్నెట నీటి రాకుండా రైతు సుభిక్షంగా ఉంటేనే ఎప్పుడు దేశం కానీ రాష్ట్రం కానీ ముందుకెళ్తుంది. కాబట్టి రైతుని చిరునవ్వుతో పలకరించే విధంగా ఉండాలి. కాబట్టి వెంటనే సహాయాన్ని అందించి ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంటింటా గాయత్రి మంత్రం పఠించాలని, సకల వేదాలకు జ్ఞానానికి మూలం గాయత్రీ దేవి అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. పెదమీరంలో గాయత్రి పరివార్ భీమవరం శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న 108 కుండముల జ్ఞాన గాయత్రి మహాయజ్ఞ కార్యక్రమంలో భాగంగా గురువారం 3 స్థూల సూక్ష్మ కారణ శారీరక సాధన నిర్వహించారు. సీతారామలక్ష్మి మాట్లాడుతూ గాయత్రి మంత్రాన్ని జపించడం ద్వారా మానసిక ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని, రాష్ట్రం సుభిక్షం కోసం 5 రోజుల పాటు 108 కుండముల జ్ఞాన గాయత్రి మహాయజ్ఞం నిర్వహించడం శుభపరిణామన్నారు. ఆధ్యాత్మిక చైతన్యం లేక మనుషులు అశాంతిగా జీవిస్తున్నారని, గాయత్రి మాత సర్వలోక రక్షకురాలని, గాయత్రి మంత్రం అత్యంత పవిత్రమైందన్నారు. ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు మాట్లాడుతూ యజ్ఞాలతో ప్రకృతి వైపరీత్యాలను అరికట్టవచ్చన్నారు. యజ్ఞ కన్వీనర్ వేగేశ్న రమేష్ వర్మ, సభ్యులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ దేశంలో 16 కోట్ల మంది గాయత్రి భక్తులున్నారని, రోజు 24 లక్షల గాయత్రి జపం జపించబడుతుందన్నారు. శుక్రవారం 108 కుండముల జ్ఞాన గాయత్రి మహాయజ్ఞం సాంప్రదాయబద్దంగా ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో శివాజీ, అవతారం రాసు, వేగేశ్న రంగరాజు, గోకరాజు విశ్వనాథరాజు, నడింపల్లి బంగారాజు, కొత్తపల్లి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
గాయత్రి భక్తులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మరి ఈ రోజున ఇక్కడికి వచ్చిన నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని మన భీమవరంలో, అంటే భీమవరం వాస్తవులైనప్పటికీ కూడా, ఎక్కడో ఉన్నప్పటికీ కూడా భీమవరం మీద, ఈ జిల్లా మీద మరి ఒక గౌరవంతో, ఒక నమ్మకంతో ఈ మహాయజ్ఞాన్ని ఇక్కడ చేయాలి. ఈ మహాయాగాన్ని తలపెట్టిన ఇక్కడ గురువుగారు శివాజీ గారు కూడా ఉన్నారు. ఇక్కడ మరి చాలామంది భక్తులు కూడా ఉన్నారు. అందరికీ పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇక్కడ మనం అందరం ఒక్కటి తెలుసుకోవాలి. ఇప్పుడు శ్రీనివాస వర్మ గారు చెప్తున్నారు, ఇది దాదాపుగా మన సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడాలి అనే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమం దాదాపుగా 108 ప్లేసుల్లో యజ్ఞం అదే యాగం అనొచ్చు చేయాలనేది ఒక నిర్ణయం తీసుకుంటాం. దానికి ముఖ్యంగా 19 వేరే చోట్ల చేసిన, ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి మన భీమవరం పట్టణంలో ఈ 21 ఇక్కడ చేయాలని ఒక నిర్ణయం చేయటం చాలా సంతోషం. అదేవిధంగా మరి దాదాపుగా ఒక 5 రోజులు ఈ కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడే రంగసాయి గారు చెప్పారు, నేను భూమి పూజ చాలా బ్రహ్మాండంగా జరిగిందని. మంగళ కలశయాత్ర అనే పేరుతో శోభాయాత్రతో అందరికీ ప్రజల్లోకి వెళ్ళే విధంగా ఇక్కడ ఇది నిర్వహించడం కూడా జరుగుతుంది. ఇంకా మా అదృష్టంగా భావిస్తున్నాం. చాలా అదృష్టం ఉంటేనే ఇలాంటి కార్యక్రమాలు మేము చేయగలుగుతాం. అందరూ చెప్పినట్టుగా ఈ రోజున ఒక గౌతమ బుద్ధుని తీసుకోండి, ఒక శంకరాచార్యులను తీసుకోండి, ఒక వివేకానందుని తీసుకోండి. అప్పుడు ఆ మహానీయులు అలా చెప్పబట్టే ఎంతో కొంత కలియుగం ఇలా నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ రోజుల్లో కూడా, ఈ కలియుగంలో కూడా మీరందరూ కూడా ఈ మంచి కార్యక్రమాలు చేయాలని. ఇటువంటి యజ్ఞం ఇక్కడ మా భీమవరంలో చేయటం చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమానికి రావడానికి పూర్వజన్మ సుకృతం ఉండాలి. అటువంటి అవకాశం గాయత్రి పరివార్ గురువు గారు, ఈ రామ్ చర్మ గారు ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తాను. మీ పెద్దలు మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చినందుకు మీకు కోటి ప్రణామాలండి. ఈ రాష్ట్రీయ శౌర్య సమృద్ధి కోసం 108 కుండీల యజ్ఞం అక్రాస్ ఏపీలో 19 ప్లేసుల్లో చేసామండి. అది శ్రీకాకుళం దగ్గర నుంచి కడప, కర్నూలు అవన్నీ చేసి మనకి ఈ వెస్ట్ గోదావరి అంటే మాతృభూమి ఇదండి. భీమవరంలో చదువుకుని ఎదిగాను. ఎక్కడెక్కడో బాంబే, ఢిల్లీ అన్నీ తిరిగిన తర్వాత ఈ గాయత్రి పరివార్లో లాస్ట్ 16-17 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నామండి. ఈ గాయత్రి పరివార్ అన్నది ఏంటంటే ప్రతి యజ్ఞంలోని భారత్ మాతాకి జై, సనాతన ధర్మానికి జై అని స్లోగన్లు ఇచ్చి, అంటే మొత్తం భారత ప్రజల తర్వాత రెండో ఆర్గనైజేషన్ నేను చూసిందండి. మీరు హరిద్వార్ వెళ్ళి హరిద్వార్ స్టేషన్ నుంచి మీరు రిషికేశ్ వెళ్తూ ఉంటే అక్కడ కొన్ని వేల ఆశ్రమాలు ఉన్నాయండి. ఆశ్రమాల్లో ఒకే ఒక చోట మీకు మూవన్నెల జెండా ఎగురుతూ ఉంటుంది. అదేంటంటే శాంతికుంజ్ హరిద్వార్ అండి. ఆ రకంగా అంటే ఆధ్యాత్మికత జస్ట్ పూజలు చేయటం లేకపోతే యజ్ఞాలు చేయటం కాదు, దాంతోపాటు ముందు వ్యక్తి నిర్మాణం చేసుకోవాలి, తర్వాత పరివార నిర్మాణం చేసుకోవాలి, తర్వాత ఈ రెండు అయిన తర్వాత సమాజ సేవ చేయాలి అన్న 3 స్టేట్మెంట్లతోటి మా గురుదేవులు పండిత శ్రీరామ్ శర్మ ఆచార్య గారు, ఆయన ఫౌండర్గా దీన్ని చేశారండి. దీనికి 16 కోట్ల మంది జనాభా, అంటే పరిజనులు అంటాం, పరివార్ అంటే పరిజనులు, 16 కోట్ల మంది పరిజనులు అక్రాస్ గ్లోబ్ ఉన్నారండి. జ్ఞానప్రసాదంతో పాటు భోజన ప్రసాదాలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ కింద ఒక 5,000 సెంటర్లు అక్రాస్ వరల్డ్ ఉన్నాయండి. ఓం భూర్భువః స్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం వందే భగవతీం దేవీం శ్రీరామాంచ జగద్గురుం పాదపద్మే త్రయోః శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః ప్రణమామి ముహుర్ముహుః. మెయిన్ ఇప్పుడు మీరు రమేష్ గారు చెప్పిన ఇవన్నీ అంటే మెయిన్ ఈ గురుదేవులు శ్రీరామ్ శర్మ ఆచార్య గారి యొక్క మెయిన్ ఉద్దేశం ప్రతి మనిషిని దేవతగా చేస్తాను, ఈ భూలోకం స్వర్గలోకం చేస్తాను. అట్లే మన భారతీయ సనాతన ధర్మం ప్రకారంగా మనకి ఋషులు అందించిన సంస్కృతి సాంప్రదాయ సంస్కారాలు కరువైనవి కనుక దాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన జీవితాన్ని త్యాగం చేసుకొని 300 కోట్ల ఆస్తిపరుడైనటువంటి సమాజానికి ఇచ్చేసేసి ఈ యొక్క గాయత్రి స్థితి అనే దాన్ని స్థాపన చేశారు హరిద్వార్, శాంతికుంజ్ హరిద్వార్లో. మెయిన్ మీరు వచ్చిన దానికి కారణం, ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మీరు కలశాన్ని తీసుకొచ్చారు. ఈ కలశంలో 2400 నదుల యొక్క తీర్థాల యొక్క జలము
దానిలో 2400 తీర్థాల జలంతో పాటు మృతిక అంటే ఇసుక రేణువులతో పాటు గురుదేవులు 1953లోనే ప్రప్రదంగా మధురలో దుర్వాసన తపస్సు చేసే స్థలంలో గాయత్రి స్థాపన చేసినప్పుడు శిష్యులందరి చేత నదుల యొక్క తీర్థాలు సేకరించి అక్కడ స్థాపన చేసినటువంటి నదుల జలాల్లో ఈ యొక్క కార్యక్రమం చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈయన ఇప్పుడు ఓం శ్రీ గాయత్రి మాతాయ నమః. భీమవరం పెదమీరం మధ్యలో ఉన్నటువంటి ఈ గంగతాతరాజు గారి స్థలంలో గోకరాజు విశ్వనాథరాజు గారి సహకారంతో మరి ఇక్కడున్న రమేష్ వర్మ గారు కన్వీనర్గా ఈ యజ్ఞాన్ని నిన్న భూమి పూజతో అద్భుతంగా నిర్వహించడం జరిగింది. మరి నిన్న భూమి పూజ ప్రారంభిస్తే మరి ప్రపంచమంతా అతలాకుతలంగా ఉండే టైంలో ఇక్కడ భూమి పూజ ప్రారంభిస్తే ఆ సూర్యభగవానుడు వచ్చి ఇక్కడ మనకి మరి ఆ మహానుభావుడు ఆశీర్వచనం అందించారు. అటువంటి సంఘటన జరిగింది. దేవుడు ఉన్నాడనడానికి ఇంతకన్నా మార్గం లేదు తల్లి. అటువంటిది నిన్న కూడా సాయంత్రం వరకు అద్భుతమైన కార్యక్రమాలు జరిగాయి. అటువంటి కార్యక్రమాలు ఆ గాయత్రి మాత ఆశీస్సులు అందరికీ ఉండాలని రమేష్ వర్మ గారు వీరంతా కలిసి ఈ యజ్ఞంలో అందరం కూడా పాలు పంచుకోవడం జరిగింది. ఇక్కడ ఇవాళ మరి రాజకీయ రంగంలో ఒక మహిళగా దేశ పరిపాలనలో ఒక సభ్యురాలుగా ఉన్నటువంటి తోట సీతారాములు గారు వచ్చారు. చాలా ఆనందదాయకం. ఆమె చైర్మన్ చేశారు భీమవరానికి. అప్పుడు 5 సంవత్సరాలు కూడా ప్రతిరోజు కూడా ఏదో కార్యక్రమంలో ఆవిడ చైతన్యం చేశారు సమాజంలో. మరి ఇవాళ జరుగుతున్నటువంటి విషయాల్లో రేపు ఎల్లుండి అవతల కూడా అఖండమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రమేష్ వర్మ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.